కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు ద్వారకా నగరానికి. భీష్మాచార్యుల వారు వెళ్ళిపోయారు, ద్రోణాచార్యుల వారు వెళ్ళిపోయారు, కృపాచార్యుల వారు వెళ్ళిపోయారు, మిగిలిన మహారాజులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళని వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకడు దుర్యోధనుడు, ఒకడు శకుని. వీళ్ళిద్దరే ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళిద్దరూ అంటే వాళ్ళకొక తీవ్రమైన కోరిక మిగిలిపోయింది. ఆ మయసభ యొక్క సౌందర్యం, మయసభ యొక్క వైభవాన్ని చూశాడు దుర్యోధనుడు. విపరీతంగా ఆకర్షింపబడ్డాడు. ఆ మయసభా ప్రాంగణాన్నంతటినీ కూడా తాను తనివి తీరా చూడాలనుకున్నాడు. అందుకని అందరూ వెళ్ళిపోయినా వాళ్ళిద్దరూ మాత్రం ఉండిపోయారు. కాబట్టి శకునిని ఉంచుకుని తనతో ఆయన మయసభనంతటినీ కూడా చూడాలి అని కోరుకున్నాడు. మయసభని చూడాలి అని కోరుకున్నాడు అనుకోండి. అంత ఆదరించినటువంటి ధర్మరాజు గారిని నేను ఇవాళ మయసభా ప్రాంగణం అంతా చూడాలనుకుంటున్నాను, ఎక్కడే ఉన్నాయో చూడడానికి నాకు ఒక సహాయకుణ్ణి పంపించు అని అడిగాడు అనుకోండి. పంపడా ధర్మరాజు? పంపుతాడుగా. ధర్మరాజుని ఒక సహాయకుణ్ణి అడిగి ఉండుంటే ఆ సభలో ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికి తలకి బొప్పెందుకు కడుతుంది? నీళ్లు లేని చోట నీళ్లున్నాయనుకుని ఎందుకు తడపడతాడు? నీళ్లు ఉన్న చోట లేవనుకుని అందులో ఎందుకు దిగి భ్రంశపడతాడు? ఎందుకు పొరపడతాడు? అంటే ఎంతటి అహంకారగ్రస్తుడో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక సభని చూడడానికి నేను అడగడం ఏంటి ధర్మరాజుని? నేను చూడలేనా? నాకు తెలియదా? మాకు తెలియవా? మాకు లేవా ఇలాంటి సభలో? ఆంతరమునందు మనకి లేదు ఇటువంటి సభ, అందుకే ఉన్నాడు. అది చూడాలి. అది చూడాలని ఉన్నవాడు చూడడానికి మనిషినిమ్మని మాత్రం అడగడం. ఎందుకు అడగడంటే ఆభిజాత్యం, అహంకారం. ఇంతటి అహంకారం పక్కన చెడు మాటలు చెప్పగలిగిన వాడితో కలుస్తోంది. మయసభలో కలిసింది అంటే ఇలా కలిసిన వాళ్ళిద్దరూ రేపొద్దున్న ఎంత ప్రమాదాన్నైనా తీసుకొస్తారు. వాళ్ళ ప్రమాదం వెనక ఇతరుల యొక్క ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. వాడు అస్తవ్యస్తంగా వాహనాన్ని నడుపుతూ వచ్చి గుద్దీశాడు ఎవరినో అంటే సక్రమంగా వెడుతున్నవాడు కూడా బలైపోయాడని గుర్తు కాదు. వాడు ఏ గోడనో గుద్దేస్తే వేరు, వాడు వచ్చి చాలా జాగ్రత్తగా వెళ్తున్నవాడిని గుద్దేస్తే వాడి ప్రమత్తతకి, వాడి బుద్ధిహీనత వల్ల బుద్ధితో సక్రమంగా ఉన్నవాడు కూడా దెబ్బతిన్నాడా లేదా? ఎవరు ఏ స్థానంలో ఉన్నారన్న దాన్ని బట్టి ప్రమాదం ఉంటుంది. ఒక్క కుటుంబాధిపతి బుద్ధి లేనివాడు అనుకోండి, ఆ కుటుంబం ఒక్కటే బాధపడుతుంది. ఒక గ్రామాధికారి బుద్ధి లేనివాడు అనుకోండి, ఆ గ్రామం ఒకటే బాధపడుతుంది. ఒక మండలాధికారి బుద్ధి లేనివాడు అనుకోండి, ఆ మండలం బాధపడుతుంది. ఒక రాష్ట్రాధికారి బుద్ధి లేనివాడైతే రాష్ట్రం బాధపడుతుంది. ఒక దేశాన్ని పరిపాలించేవాడు బుద్ధిహీనుడైతే దేశం అంతా బాధపడుతుంది. అది ఎంతటి జనక్షయానికైనా దారితీస్తుంది, ఎంత ప్రమాదానికైనా దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు ఉన్న స్థానం రీత్యా అది ఎంతటి పెను ప్రమాదానికైనా తీసుకెళ్ళగలదు. మయసభని తనంత తాను చూడాలనుకోవడం, అందరూ వెళ్ళిపోయినా తాను వెళ్ళకపోవడం, ఆ కోరిక కోసమే ఉన్నవాడు ధర్మరాజుకి చెప్పకపోవడం, శకునిని పక్కన ఉంచుకోవడం, శకునితో కలిసి మయసభని చూడడానికి బయలుదేరడం, ఇంతే నన్నయ్య గారు చెప్తారు. ఇవన్నీ నన్నయ్య గారు చెప్పరు. కానీ కవి హృదయాన్ని మీరు పట్టుకోవడమే భారతాన్ని చదువుకోవడం. కథ చదువుకోవడానికి భారతం కాదు. ఎందుకు భారతం చదువుకుంటున్నాం, ఎందుకు భారతం వింటున్నాం? భారతం మన జీవితాన్ని దిద్దేదేదో నేర్పుతోంది. అది నేర్చుకోవాలనుకున్నప్పుడు దుర్యోధనుడిలా మనం ఉండకూడదు అనుకుంటే శకునిని పక్కన పెట్టుకోకూడదు. అంతటి అహంకారం పనికిరాదు. ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ఒక్క వాక్యంతో దుర్యోధనుడు ఎటువంటి వాడో చెప్పక చెప్పారు నన్నయ్య గారు. అది ఆయన ప్రజ్ఞ. అటువంటి మహానుభావుడు ఆ దుర్యోధనుడు బయలుదేరినటువంటి వాడై ఆ మయసభ ప్రాంగణంలోకి ప్రవేశించి ఆ మయసభనంతటినీ చూస్తున్నాడు. దాని నెరిగి ధర్మతనయుణ్ణి అడిగి ఉంటే ఎవరినైనా పంపేవాడు. కానీ ఆయనంతట ఆయనే వెళ్ళాడు. మూసివేసినటువంటి ద్వారం ఒకటి ఉంది అక్కడ. కానీ అది మయుని యొక్క సభా నిర్మాణ వైచిత్రి. అక్కడ తలుపులు తెరిచి ఉన్నట్లు కనపడింది. తలుపులు తెరిచి ఉన్నాయనుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అలా ఉంటుందా అండి అని మీరు అంటారేమో. నా జీవితంలో నేనే చూసా ప్రత్యక్షంగా ఒక సందర్భాన్ని.
గాజు తలుపులు పెట్టున్నాయి. ఒక పెద్ద ఆయన లోపల నుంచి కనపడుతోంది, బయట కరెంటు పోయింది. లోపల ఏదో ఇన్వర్టర్ మీద లైట్లు వెలుగుతున్నాయి. ఆయన గబగబా వచ్చాడు. పాపం ఆ చీకట్లో ఆ కంగారులో ఆయనకి తలుపు తీసుంది, లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. అద్దంలోంచి అంత స్పష్టంగా కనపడుతుంటే గబగబా వెళ్ళబోయాడు. ఆ అద్దాలు గుద్దుకుని ఆ తలకి తగిలి నెత్తురు కారి ఆ గాజు పింకుల్లోనే పడిపోయి ఆయన స్పృహ తప్పాడు. ఎంతో నెత్తురుపోయింది. నాకే తెలుసు జీవితంలో అటువంటి సందర్భం ఒకటి. మనమే అంత పొరపాటు పడుతూ ఉంటాం కదా. అందుకే కదా ఒక్కొక్కసారి తలుపు ముందుకు తొయ్యాలా వెనక్కి తొయ్యాలా అన్నది కూడా అనుమానం ఉంటుంది. పుల్లు పుష్షు అని రాస్తుంటారు. ఆ పుల్లు పుష్షుకి అర్థం తెలియకపోతే పుల్కి పుష్ చేసినా పుష్కి పుల్ చేసినా ప్రమాదమే. కాబట్టి మయసభ అలా నిర్మాణం చేశాడు. మనమే ఇవాళ అద్దాల గదులు కట్టుకోగలిగితే మయసభ ఆయన అలా నిర్మాణం చేశాడంటే పెద్ద విచిత్రం ఏముందండి. కాబట్టి దారి ఉంది, వెళ్ళిపోవచ్చు అనుకుని దుర్యోధనుడు గబగబా వెళ్ళిపోయాడు. కానీ దారి లేదు, మూసివేయబడి ఉంది. ఆ తలకి కొట్టుకుంది. కొట్టుకోవడం ఏంటి, తల బొప్పి కట్టి కొద్దిగా నెత్తురోడింది. ఆయనకి తనకి దెబ్బ తగిలిందని బాధ కాదు, 2 బాధలు ఉన్నాయి. నేను కూడా పొరపాటు పడగలిగినంత ప్రజ్ఞతో ఈ సభ నిర్మింపబడింది. 2, ధర్మరాజు సభ నన్ను కొట్టింది, ఎవరూ చూడలేదు కదా, అదొకటి. ఇప్పుడు ఎవరు చూడలేదు, అయిపోయింది అక్కడికి. అలా ముందుకెళ్ళాడు. నేను మొట్టమొదటి రోజు మీతో మనవి చేశా కదా, ఇంద్రనీలమణులతో నీరు సృష్టించాడు ఆయన ఆ కాంతి చేత. అది నీటి మడుగు అనుకున్నాడు. అనుకుని అందులో కాలు పెడితే కాలు బట్ట తడిసిపోతాయనుకుని పంచ పైకెత్తి పట్టుకుని జాగ్రత్తగా దిగాడు. అది సరోవరం కాదు. అరే ఎవ్వరూ లేరు కదా ఇక్కడ అనుకున్నాడు. మళ్ళీ ఇబ్బంది పడ్డాడు కదా, మళ్ళీ బాధపడ్డాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు, పక్కనే ఉన్నాడు శకుని చూస్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు, స్ఫటికమణిల కాంతులు నీటిని కప్పేసాయి. అందుకని నీరు లేదనుకున్నాడు. అనుకుని గబగబా నడిచాడు. అది నీటి మడుగు, అందులో పడిపోయాడు. అందులో పడిపోయినప్పుడు వెంటనే ధర్మరాజు గారు చూసి దాని నిరిగి ధర్మతనయుండు ధృతరాష్ట్రుతనయునకు సమీరతనయు చేత దివ్య వస్త్రములను దివ్య భూషణములనిచ్చి పుచ్చే ప్రీతి ఏర్పడంగా, ప్రీతి ఏర్పడేటట్టుగా, ప్రేమ కలిగేటట్టుగా, అయ్యో బట్ట తడిసిపోయిందని మళ్ళీ వెంటనే మంచి బట్టల్ని ఆభరణాల్ని భీమసేనుడి చేత పంపించాడు. ధర్మరాజు గారే సామాన్యుడు కాడు. ఆయన కడుపులో ఉండే భావన ఆయనకుంది. వీడు జ్ఞాతి, మన యందు సుహృద్భావం ఉన్నవాడు కాడు. కడుపులో ఎప్పుడూ మన మీద కక్షతో ఆలోచిస్తూ ఉంటాడు. భీముణ్ణి చూస్తే మరీ బాధ. అవమానాన్ని పొంది ఉన్నవాడి దగ్గరికి భీముణ్ణిచ్చి పంపించాడు. ఇప్పుడు ఆయన పంపించింది కాకతాళీయమే అయి ఉండొచ్చు. అక్కడికి ఏదో భీముణ్ణి పిలిచి వరే పట్టుకెళ్ళి పట్టలేవరా అని ఉండొచ్చు. కానీ అదే ప్రమాదమే. భీముడు అంటే దుర్యోధనుడికి పుట్టుక నుంచి కోపం. ఎందుకనంటే ఇద్దరు మల్ల యుద్ధం చేస్తారు కదా, యుద్ధం చేస్తారు. అసలు భీముణ్ణి చంపడానికి చేసినన్ని ప్రయత్నాలు దుర్యోధనుడు బహుశా ఎవరిని చంపడానికి చేసి ఉండలేదు. ఒక్క భీముణ్ణి చంపాలని అన్ని ప్రయత్నాలు చేశాడు. అటువంటి భీమసేనుడు బట్టలు పట్టుకుని ఆభరణాలు పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వస్తే అసలే అవమానపడున్నాడు. దాని మీద తెచ్చినవాడు భీమసేనుడు. బట్టలు పుచ్చుకోవడం, ఆభరణాలు పుచ్చుకోవడం పైకి పుచ్చుకుని ఉండొచ్చు, కానీ ఈ పుచ్చుకుని ఉండడమే తనలో అసూయ పెంచింది. ఎక్కడ పెట్టాడు ధర్మరాజు గారు తీసుకెళ్లి రాజసూయ మహాయాగంలో తనకి వచ్చిన కానుకలన్నీ పుచ్చుకోమని పెట్టాడు. వచ్చిన మహారాజులందరూ ఇచ్చిన కానుకలన్నీ ధర్మరాజు పనుపున పుచ్చుకున్నాడు. ధర్మరాజుకి ఇంత వైభవాన్ని ఏడుపు. దానికి తోడు ఇప్పుడు తను అవమానపడితే భీముడు పట్టుకొచ్చి బట్టలు భూషణాలు ఇచ్చాడు. మరింత వ్యగ్రతని పొందాడు. అయిపోయింది. శకుని తీసుకుని దుర్యోధనుడు మరునాడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. చాలా రోజులైంది ఎవరితో మాట్లాడు, అన్నం తిండవు, ముభావంగా ఉంటాడు. ఏదో వ్యథ, నిట్టూర్పులు, తనలో తనకి ఆలోచన, ఏదో బెంగ పెట్టుకున్నట్టు, చికాకు, కోపం, ముభావంగా ఉంటున్నాడు. ఉంటుంటే ఎటువంటి వారు దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడో అలాంటి వాడే దగ్గరికి వెళ్ళి అడగాలి కదా. ఎవడికి జవాబు చెప్తాడో వాడే అడగాలి. కందుగల పసిడిగాంచిన గంది వివర్ణమైనట్లు కౌరవు కాయం పొందగ వివర్ణమయి కడు వందే
మనస్తాప హవ్య వహదాహమునన్. ఆయన ఎక్కడైనా కొంచెం మకిలి ఉన్నటువంటి బంగారాన్ని తప్పం చేస్తే అది నల్లగా వస్తుంది ముందు. అది ఎలా నల్లబడుతుందో అవమాన భారాన్ని కడుపులో పెట్టేసుకున్నటువంటి దుర్యోధనుడి యొక్క శరీరము అలా వివర్ణమైపోయింది. అంతటి నల్లటి ఆకృతిని దాల్చింది. అంటే దాన్ని బాగా రగులుస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఆ అసూయాభావము మనసునందు పొటమరించిన దానిని ఎలాగో అలా తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఒక్క మాట అనుకుంటే పోతుంది. ఇంత ఐశ్వర్యవంతుడు మా ధర్మరాజు అయి ఉండడం నా అదృష్టం అనుకుంటే, ఎవరిదో కాదు ఇదంతా మా అన్నదమ్ములదే అనుకుంటే ఇంత ఏడవలసిన పని లేదు. అది వాళ్ళది, తనది కాదు. అది తాను ఓర్చలేడు. ఓర్చలేకపోవడంలో దుర్యోధనుడికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? తనకున్న దాని చేత తృప్తి పొందడు, అవతల వారికి ఉన్నది పోయే వరకు. దానికి అసూయ అని పేరు. తనకి ధర్మరాజు గారి కన్నా ఐశ్వర్యం ఉండి ఉండవచ్చు, ఆయనకి తృప్తి ఉండదు. ధర్మరాజు దగ్గర తనకి లేనిది ఒకటి ఉంది, అది ధర్మరాజుది కాకూడదు. అప్పటి వరకు తాను సక్రమంగా ఉండలేడు. ఏముంటుంది? మైసభ ఉంది. ఇప్పుడు ఆ మయసభ ధర్మరాజుదయ్యున్నంత కాలం దుర్యోధనుడు నిద్రపోలేడు. దీనికన్నా ప్రమాదకరమైనటువంటి జీవన విధానము లోకమునందు ఇంకొకటి ఉండదు. దానికే అసూయ అని పేరు. నీకు ఉన్నదానితో తృప్తి చెందడం నీకు అలవాటైతే నీ దగ్గర 10 రూపాయలు ఇంకో 5 రూపాయలు కలిపి 15 రూపాయలు చెయ్యొచ్చు. పక్కనున్న వాడిది మాత్రం వాడికి ఉండకూడదు అంటే ఎలా? నీకు తృప్తి ఎలా కలుగుతుంది? ఇతరులకున్న దాని పట్ల అసూయతో ఏడిచేవాడిని ఎవరు బాగు చేయగలరు? ఇవాళ ధర్మరాజు, రేపు ఇంకోటి కనపడతాడు, వాడి మీద ఏడుస్తాడు. తాను తప్ప ఇంకొకడు ఉండకూడదు. ఇంకొకడు ఉండకూడదంటే అది ఏ కారణానికి ఏదైనా అయి ఉండొచ్చు. తన కంటికి నచ్చింది ఇతరులది అయి ఉండకూడదు. కలిపురుష లక్షణం. కలిపురుషాంశతో జన్మించినటువంటి వాడు. అందుకని నల్లబడిపోయి ఉన్నాడు. శకుని వెళ్ళి దుర్యోధనుడితో అన్నాడు, ఇన్ని దినములయ్య నేటికి నాతోడ ఇభపురేష పలుక విట్టులేలా, నీ ముఖంబు దీర్ఘ నిశ్వాస ధూమ సంహతుల చేసి కలుషమైన యదియా. ఇన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడటం లేదు, ముభావంగా ఉంటున్నావు. నేనంటే చాలా ప్రీతి కదూ, నన్ను పిలిచి మాట్లాడాలిగా, మాట్లాడటం లేదు. ఏమిటో చికాగ్గా ఉంటున్నావు, ఏమిటి అసలు కారణం, ఎందుకు అలా ఉన్నావు చెప్పు అన్నాడు. తనకి అత్యంత ప్రీతిపాత్రుడైన వాడికే చెప్తాడు ఆ కారణం. అందుకని శకునితో చెప్తున్నాడు, నీవు నిజూచి అట్టి సభనేని వినంబడ దేయుగంబులన్ భూవలయంబులో నది అపూర్వము సర్వమనోజ్ఞమిష్ట భోగామహమిక్రియంబడశనయ్య మహాత్ముడు దాననేమి సంభావిత భగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మజుండిలన్. నీవును చూచితివి అట్టి సభనేని వినంబడ దేయుగంబులన్. నువ్వు చూశావు. అక్కడ మొదలుపెట్టాడు. నేనే కాదు చూసింది, నువ్వు చూసావు. మామయ్య, మేనమామ కదూ, గాంధారి తమ్ముడు, నువ్వు చూసావు. అసలు అలాంటి సభ ఏ యుగంలోనైనా ఉందా? ఎవరి దగ్గరైనా? ఈ భూవలయంబులోనది అపూర్వము. ఈ భూమండలంలోనే ఆ సభ అపూర్వం. అది సర్వమనోజ్ఞ ఇష్ట భోగామహ మేక్రియంబడశనయ్య. ఇంత గొప్ప సభ ధర్మరాజు ఎలా పొందాడు? మహాత్ముడు దాననేమి సంభావిత భగ్యుడయ్యను ప్రభాకర తేజుడు ధర్మజుండిలన్. సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి ఆ ధర్మరాజు ఆ మైసభని ఎలా పొందాడయ్యా? ధర్మం చేత పొందాడు. శరణాగత వత్సలుడైన అర్జునుని యొక్క క్షాత్రధర్మం చేత పొందాడు ప్రత్యుపకారంగా మయుని దగ్గర. ఆ విషయాన్ని ఆలోచించాడు. అది దాని జోలికి వెళ్ళాడు. వాళ్ళు ధర్మాత్ములంటే ఒప్పుకోడు. కాబట్టి ఇంత గొప్ప సభ వాళ్ళకుంది, అది నేను చూశాను. వాళ్లకున్న అంత గొప్ప సభని చూసిన తర్వాత నాకు నిద్రపడుతుందా? నాకు అన్నం సహిస్తుందా? నేను ప్రశాంతంగా ఉంటానా? ఇంతకన్నా దారుణమైన వ్యక్తిత్వం ప్రపంచంలో ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఉండదు. కడు భయమంది వానికి దగన్మరి వైశ్యులవోల వశ్యులై పుడమినతి ప్రసిద్ధులకు భూపుతులెల్ల మహాధనావళుల్ దడయక తెచ్చి ఇచ్చి కరదానము చేయుట పార్థివత్వం ఏర్పడియే పృథాగ్రపుత్రునకు పాండవ తేజము పర్వ్య నెల్లచోన్. చూశావు, ఆ మైసభా మంటపంలో కృష్ణుడికి అగ్రపూజ చేశారు.
ఆ అగ్రపూజ చేస్తున్నప్పుడు ఎంత విచిత్రమయ్యా, ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరూ వైశ్యుల్లా మారిపోయారు అన్నాడు. వైశ్యుల్లా మారిపోవడం అంటే, వైశ్యుడు వ్యాపారం చేస్తాడు. వ్యాపారం చేసేటప్పుడు అది దాచుకు చేసేది కాదు. ఆ కొట్టన్న తర్వాత 10 మంది ముందు విప్పి పెడితేనే కదా 10 మంది చూసి ఇక్కడ ఈ సరుకు ఉందని చెప్పి వచ్చేది. కాబట్టి అందులోకి దొంగ వస్తాడు, దొర వస్తాడు, సంఘ వ్యతిరేక శక్తులు వస్తాయి, కొనుక్కునేవాళ్ళు వస్తారు, పన్నులు వేసేవాళ్ళు వస్తారు, నియంత్రించే ప్రభుత్వం వస్తుంది, మాట సాయం చేసే మంచివాడు వస్తాడు. వచ్చిన ప్రతివాడు కొన్నా కొనకపోయినా ఎంతో మర్యాదతో మాట్లాడాలి. అంతేకాని మీ దగ్గర డబ్బులు ఉన్నాయో తీసి చూపించండి అప్పుడు చెప్తాను, ఏంట్రా ఆయన్ని చూపించకండి అనగలడా? అనలేడు. అన్నీ చూసేసి 1000 బట్టలు చూసి అబ్బే ఇది కాదు ఈ మధ్య వస్తున్న అంచు వేరని వెళ్ళిపోయినా కూడా నవ్వుతూ ఊరుకుని మళ్ళీ మడతలెట్టి లోపలెట్టుకోవాలి. అంతేకాని దెబ్బలాడకూడదు. వైశ్యుడు తన వ్యాపారాభివృద్ధి కొరకు ప్రతి వాళ్ళని గౌరవించాలి. తప్పదది. వీసమిత్తు లాభం లేనిదే వ్యాపారస్తుడు వరదలో దూకడం అని సామెత. కాబట్టి ఆయన ఆ గౌరవాన్ని పాటించకపోతే తన వ్యాపారాన్ని చేయలేడు. అది నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది. ఓ ప్రభుత్వోద్యోగి ఉన్నాడు అనుకోండి, సాధారణంగా పిల్లలతో అంటారు, మేమెవరి మీద ఆధారపడక్కర్లేదురా, మేము చచ్చిపోయేంత వరకు మా ఉద్యోగం మమ్మల్ని కాపాడుతుంది. మేము ఉద్యోగంలో ఉన్నా ఉద్యోగం వదిలిపెట్టినా కూడా మాకు జబ్బు వచ్చినా కూడా హాస్పిటలైజేషన్ని కూడా గవర్నమెంట్ చూసుకుంది. మాది గవర్నమెంట్ ఉద్యోగం, ఎవరికి భయపడక్కర్లా. 60 ఏళ్ళు వచ్చే వరకు ఉద్యోగం చేస్తాను, 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ఇస్తుంది. నేను ఏ కొడుకు మీద ఏ కూతురు మీద ఆధారపడవలసిన అవసరం నాకు లేదంటాడు. ఎందుకని? అది ఆయన ధైర్యం, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నానని. ఆయనకి అది ధైర్యం అయితే వైశ్యుడు అలా అనలేడు. ఇవాళ 50 లక్షలు అమ్మేశానంటే ఇంకా వ్యాపారానికి వస్తే ఎంత రాకపోతే ఎంత అనలేడు. ప్రతిరోజు అమ్మాలనే చూస్తాడు, దినదినాభివృద్ధి పొందాలనే చూస్తాడు. కాబట్టి అందరి పట్ల అణుకువగా ఉండాలి. అలా ఈ రాజులేమిట్రే ఇంత అణకువగా వచ్చారు, ఒక్కడి దగ్గర ధైర్యం లేదు. వచ్చి కప్పాలు వరుస క్రమంలో నిలబడి కట్టేశారు కదరా ఒక్కొక్కడును. అతి ప్రసిద్ధులకు భూపుతులెల్ల మహాధనాములు దడయక తెచ్చి ఇచ్చే కరదానము చేయుట పార్థివత్వమెర్పడియే పృథాగ్రపుత్రునకు పాండవ తేజము పర్వె నెల్లచోన్. అంతంత కప్పాలు తీసుకొచ్చి వాళ్ళందరూ భయంతో భక్తితో కట్టేస్తుంటే ఎక్కడ చూసినా పాండవుల యొక్క పౌరుష పరాక్రమాలు విస్తరిల్లితే నాకు ఎంత చిన్నతనంగా అనిపించింది. అక్కడే నిలబడి ఒక్కొక్కడిని వరుస క్రమంలో నించోపెట్టి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా ఆ బహుమానాలు ఇప్పించడమా, వాళ్ళందరూ బహుమానాలు కట్టి ధన్యులైనట్టు వెళ్ళిపోవడమా, అవన్నీ నా కర్మకాలి నేను బుచ్చుకుని వాళ్ళ కోశాగారం అంతా నింపడమా? ఏమిట్రా ఎంత వైభవంరా పాండవులది! జన్నంబు చూడగ సకల భూముల నుండి వచ్చిన రాజ్యవరులు అవని సురులకు వైశ్యుల శూద్రుల ఆత్మీయ బంధు సుహృదీశ్వర భట నియోగ జనులను పేదల సాధుల నిత్యంబు తాన పరీక్షించి తగవిరింగి ఎన్నంబు దయపెట్టి అందరూ కుడిచిన తను మధ్య అర్ధరాత్రంబునప్పుడు కాని కుడువదట్టె కమలాక్షి ద్రౌపది అదియుగాక అమ్మహాద్ధరమున అధముడయ్యూకడు ప్రియంబున అభ్యర్థితుండు కాని వంచితుండు లేడు. అసలు ఏమదృష్టం! ఆ పాండవులు కప్పాలు పుచ్చుకోవడం ఒక ఎత్తైతే, ఆ ద్రౌపదీదేవి యావత్ భరతఖండం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, యజ్ఞం చూడ్డానికి వచ్చినటువంటి రాజులకు, వైశ్యులకు, ఇతరమైనటువంటి కులాల వాళ్ళకి, అందరికీ, సుహృత్తులకు, భటులకు తాను దగ్గరుండి జాగ్రత్తగా పరీక్షించి కడుపు తిండా తింటున్నారా తింటలేదా చూసుకుంటూ ఇంకొంచెం వేసుకోండి ఇంకొంచెం వేసుకోండి అని వడ్డన చేసి అర్ధరాత్రి ఎప్పుడో తాను అన్నం తిని పడుకునేది. ఎంత కీర్తి సంపాదించింది! ఏమి ద్రౌపదీదేవి, ఏమి ఆదరణ అని ఎంత పేరు తెచ్చుకుంది! ఎంతమందికి అన్నం పెట్టింది ఆ రోజుల్లో! అంతమందికి అన్నం పెట్టి ద్రౌపది కీర్తి తెచ్చుకుంటుంటే నా కడుపు మండిపోలా? అది ఆయన బాధ. ఏం చెప్తాం? యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తకచ్ఛేదము చేసినంగడు ప్రసిద్ధుల శౌరులనైన రాజుల యాదవ ముందటం జయజయధ్వనులిచ్చిరి గాని వాని శౌర్యోదయ వృత్తి కట్టెనుదర నోపరు ఎవ్వరు విక్రమింపగన్. ఒక పక్క అంత రాజ్యసభలో శిశుపాలుడు లేచి సభకి అవమానం జరుగుతోందన్నా సరే ధర్మరాజు నేను అది అవమానం కాదు, కృష్ణుడికే అగ్రపూజ అంటుంటే, కృష్ణుడు చేతి చక్రంతో అడిగిన శిశుపాలుడిని చంపేస్తే ఒక్కడు లేచి ఇదే విదారుణం అన్నవాడు లేడు. పైగా జయజయధ్వానాలు చేశారు అందరూ కృష్ణుడికి.
ఎంత బాధేసింది నాకు. ఇంతమంది ఆ కృష్ణుడికి పాండవులకి జయ జయధ్వానాలు చేయడమా? అతుల పరాక్రమర్జితములైన ధనంబుల పేర్మి చేసి ఉన్నతమగుచున్న పాండు నరనాథ తనూజుల లక్ష్మినాక అసమ్మతమయి సూవిలింగే వినుమాతుల మానధనాఢ్యుడైన భూపతి సహింపవోపునే సపత్నుల వృద్ధియు ఆత్మహానియున్. చూడవయా మాతుల, ఓ మేనమామ, అతుల పరాక్రమర్జితములైన ధనంబుల పేర్మి చేసి విశేషమైనటువంటి పరాక్రమంతో అంత ధనాన్నంతటినీ ఆర్జించి ఉన్నతమగుచున్న పాండునరనాథ తనూజుల లక్ష్మినాక సమ్మతమయి సువిలింగే, అంత ఐశ్వర్యాన్ని పాండవులు పొంది ఉండడం చేత నాకు విశేషమైనటువంటి అసూయ కలుగుతోంది. నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. మానధనాఢ్యుడైన భూపతి సహింపనూపునే సపత్నుల వృద్ధియు నాత్మహానియున్. ఆత్మాభిమానం ఉన్నటువంటి ప్రభువు ఇతరులు వృద్ధి పొందుతూ తాను తక్కువైపోతుంటే చూస్తూ ఉండగలడయా? దానికి జోడింపు. తను పనికి మాలిన వాణ్ణి తన ఎందు తప్పు బుద్ధి ప్రవేశిస్తోందండవు, తనది మంచి బుద్ధి అని చెప్పుకోవడం. ఒప్పుకోలేట మానధనుడైనటువంటి రాజు సపత్నుల వృద్ధియు నాత్మహానియున్ అంగీకరించాడు. అందుకని నాకు పాండవుల మీద అసూయ పుట్టింది అంటే శకుని అన్నాడు, ఎందుకయా అంత బాధపడతావు? మీ నాన్న ఒప్పుకోవాలి, కానీ మీ నాన్న ఒప్పుకుంటే ఒక్క సైనికుడి అవసరం లేకుండా ధర్మరాజు గారిని ద్యూతానికి పిలిచి మాయాద్యూతంలో, ధర్మరాజుకి ద్యూత క్రీడ అంటే మిక్కిలి మక్కువ, కానీ ద్యూతమునందు ప్రావీణ్యమున్నవాడు కాడు. నన్ను మించినటువంటి వాడు 3 లోకములలో లేడు. మాయాద్యూతంలో చప్పుడవ్వకుండా పావుగంటలో పాండవుల యొక్క సమస్త సామ్రాజ్య వైభవాన్ని నిధిగా చేసేస్తాను. కానీ మీ నాన్న ధృతరాష్ట్రుడు మహారాజు, అతను అంగీకరించాడు. అతను అంగీకరిస్తే తప్ప ఈ ద్యూతం జరపడానికి వీల్లేదు. అందుకని ఎలాగైనా సరే మీ నాన్న యొక్క అనుమతిని సంపాదించాలన్నాడు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, దానికేమి లోటు, మా నాన్నని ఒప్పిద్దాం పద.